శ్రీ గురుభ్యో నమః. నారద భక్తి సూత్రాస్ బై స్వామి వెంకటేశానంద. నారద ఓం శ్రీ గురుభ్యో నమః. నారద భక్తి సూత్రాస్ బై శ్రీ స్వామి వివేకానంద. మరొకసారి చెప్తానండి, అది క్యాన్సిల్ చేసేయండి. నారద భక్తి సూత్రాస్ బై స్వామి వెంకటేశానంద, 11th November 2020, 11/11/2020, Chapter 4, Sutra 66. Rupa అయిపోయింది, చదువుదాం. అయిపోయిన సూత్రము తద్ అర్పిత కిలాచర సన్కర్మ క్రోధాభిమానాధికం తస్మిన్ ఇవ కరణీయం. ఇది అయిపోయిందా? ఇది అయిపోయింది. సో లాస్ట్ సెంటెన్స్ అందులోను దస్ sublimated all our natural qualities, I think natural qualities will find their fulfillment in God. Okay. Chapter 4, Sutra 66. Rupa Bhanga Purvakam Nitya Dasya Nitya Khanta Bhajanatmakam Prema Karyam Premaiva Karyam. మరోసారి చదువుతాను. త్రిరూప భంగ పూర్వకం నిత్యదాస్య నిత్యకాంత భజనాత్మకం ప్రేమ కార్యం ప్రేమైవ కార్యం. మీనింగ్, transcending the three forms, one should practice devotion of the nature of eternal service of God and eternal love. This love alone is to be practiced. అక్కడ త్రీ అని కాదు కదా, త్రిరూప అనొచ్చు. అందుకే నేను ఈ మూడు రకాలైనటువంటి వాటిని అధిగమించి అనంతత్వంలోనే మనం స్థితి ఇవ్వడం చెయ్యాలి. Transcending the three qualities. This love alone is to be practiced. Transcending the three forms, one should practice devotion of the nature of eternal service of God and eternal love. అంటే ఆ శాశ్వతత్వాన్ని ప్రేమించాలి. ఈ మూడు రకాల గుణాలను అధిగమించి అనంతమైన ప్రేమతో శాశ్వతత్వంలో అంటే అక్కడ ఉండడం అనేది. This love alone is to be practiced. ఇలాంటి ప్రేమని మనం సాధన చేస్తూ ఉండాలి, ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు వ్యాఖ్య. ఆల్ ద ట్రిపులిసిటీస్ TRIPLICITIES triple cities, all the triple cities should be abandoned. What are they? అంటే ఏమంటే అది ట్రిపుల్ సిటీస్ అంటే నా ఉద్దేశంలోనూ మూడేసి చెప్పున ఆల్ ద మూడులు త్రై అన్నవి అబాండన్ చెయ్యాలి. తర్వాత పదం ఏంటి? ట్రిపుల్ సిటీస్. వాట్ ఆర్ దే? I am asking the all word, the triple cities. All the triple cities should be abandoned.
అబాండన్. అది అంటే ట్రిప్లిసిటీస్ అంటే 3 రకాలైన గుణాలు ఇలాంటివన్నీ మనం పూర్తిగా వదిలేయాలి. లేదు 3 రకాలైనటువంటి ఏంటంటే దోషాలు ఉన్నాయి కదా, అవి చెప్తున్నారు. అర్థాన్ని కూడా ఆ 3 కూడా అనుకోవచ్చు. ఒక రకం సత్వ, రజస్ అండ్ థమస్. 56 పూర్తిగా కట్టేసుకోండి. సత్వ, సత్వ, రజస్ అండ్ తమస్. తర్వాత అదేనా? మధ్యలో ఏమైనా చదివా? మధ్యలో ఏమైనా చదివా? ఇప్పుడు లేదు, ఏం చదవలేదు. ఇప్పుడు మరోసారి చెప్తాను. ఇక్కడ 3 రకాలు ఉన్నాయి అన్నారు కదా, ఆ 3 రకాలు ఏంటో ఒకటి ఫస్ట్ రకం, మూడో రకం. ఫస్ట్ రకం ఏంటంటే సత్వ, రజస్ అండ్ తమస్. అంటే మనం ముందే అనుకున్నాం కదా సత్వరజస్ తమో గుణాలు. సూత్ర నెంబర్ 56 లో చెప్తారు. అది రెండో రకం. ఆర్త, జిజ్ఞాసు అండ్ అర్థార్థి. ఆర్థ, జిజ్ఞాసు అండ్ అర్థార్థి. వినిపించలేదా? అర్థమైంది, దాన్ని నువ్వు చదువుతున్నావు కదా 3 వేసి. 3 టెక్నిసిటీ అంటే 3 అని. సరే, మూడో రకం కామ, క్రోధ అండ్ లోభ. ఓకే, దీని డాష్ పెట్టి దీని మీనింగ్ చెప్తున్నారు. డిజైర్, యాంగర్ అండ్ గ్రీడ్, ఈవెన్ డైరెక్టెడ్ గాడ్ వర్డ్. అంటే భగవంతుని వైపు మరణించిన సరే అవి వదిలేయాలి. The previous sutra gave us the clue to the sublimation of the forces that always operate deep within the nature of man. ఇప్పుడు కూడా డీప్ విత్ ఇన్ ద నేచర్ ఆఫ్ ద మ్యాన్. ఏదైనా సరే మనిషి యొక్క లోపల నుంచే మొదలవ్వాలి, లోపలి స్వభావం నుంచి, పై నుంచి కాదు. అక్కడే we shall be fools. We shall be fools to ignore them. వాటిని వదిలేయడం అంటే, వాటిని పట్టించుకోలేదంటే మనం మూర్ఖులమే. Puranic stories illustrate the truth that they are extremely powerful, చదవనా? అంటే చెప్పమంటావా? ఇక్కడికి పురాణ కథలు ఇవి చాలా శక్తిగా చెప్తున్నాయి. By portraying their power even over celestial beings and great sages and tapaswins. అంటే ఇది ఈ పవర్ ఆ సెలెస్టియల్ బీయింగ్స్ అంటే స్వర్గలోక వాసస్థుల పైన, లేకపోతే ఎంతో పెద్ద మహాత్ములు, తర్వాత ఇంకెవరు చేసేది తపస్వినులు వీళ్ళందరి పైన కూడా దీని పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది.
అంటే ఈ వీటి గుణాలు ఎలాంటి వాళ్ళ మీదైనా అంత ముఖ్యంగా అంత గొప్ప గొప్ప వాళ్ళ మీద కూడా ప్రభావితం చూపిస్తాయి. It is the bhakta's privilege. ఏంటి? It is the bhakta's privilege to change the direction of these undivine forces. ఇది భక్తులు ఏం చేయాలంటే ఇలాంటి అన్డివైన్ ఫోర్సెస్ అని మార్చుకోవాలి మనం. అంటే అవి మన మీద వచ్చినప్పుడు భక్తుడు ఏం చేయాలి, దాన్ని డైరెక్ట్ చేసుకోవాలి. ఎటువైపు ఛానలైజ్ చేయాలో ఛానలైజ్ చేసుకోవాలి భక్తుడు. They are directed toward God and కట్ అవుతుందని వాయిస్ a most mysterious manner. వాయిస్ కట్టుగా వినిపిస్తోంది. They are directed towards God and a most mysterious manner, divinized. సరదా మొదటి సెంటెన్స్ నువ్వు చదివింది నాకు అసలు వినపట్టలేదు, కరెక్ట్గా వినపడింది. నా మాట నీకు వినిపిస్తుంది? మళ్ళీ చదువుతాను. వినిపిస్తుంది. It is the bhakta's privilege to change the direction of these undivine forces. అది వినపడింది. తర్వాత they are directed towards God and a most mysterious manner, divinized. వాటిని కూడా మనం డివినైజ్ చేయాలంటారు. అంటే ఆ గుణాలను కూడా మనం దైవపరంగా డివినైజ్ చేసుకోవాలి. అంటే వాటిని అలా వాడకుండా అంటే సద్వినియోగం చేసుకోవాలి, మంచిగా ఉపయోగించాలి. Next paragraph. But that a concession, okay, that is I ఉంటుంది. But that is a concession, not a license. అంటే అది ఒక కన్సెషన్ అంటే మినహాయింపు కానీ లేకపోతే లైసెన్స్ కూడా కాదు. అంటే అలా ఉంది కదా, అంటే ఏది దైవపరంగా ఉపయోగించాలి. It doesn't mean that even if we don't feel anger within ourselves, we cultivate towards God. Okay. It doesn't mean that even if we don't feel anger within ourselves, cultivate towards God. ఏంటి వినిపించలేదా? వినబడలేదు సరిగ్గా. అందరికి వినిపిస్తుందా? సార్ చదివేది సరిగ్గా నాకే ఇలా వినిపిస్తుందా? ఆ పదాలు బ్రేక్ అయిపోయి వినపడటం లేదు. అందరికి వినిపిస్తున్నదా? నాకే ఇలా ఉందా? నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఒక మాట పైకి వినిపిస్తున్నది, ఒక మాట దూరం. నా నెట్వర్క్ లోనా? ఇద్దరు బ్రేక్ అయ్యా వినిపిస్తుంది. ఇద్దరు మాట వినిపిస్తున్నాయి. ఇద్దరికి బ్రేక్ అంటున్నారు. నాది అలాగే ఉంది, నీది అలాగే ఉందా? ఆ రోజు కూడా ఇలాగే అయింది కదా.
మీరు కూడా రికార్డింగ్ చాలా చక్కగా దూరం గట్టిగా నుంచి వినిపించు. మాట్లాడుతున్నట్టు వినిపిస్తున్నారు. అందరూ దూరం నుంచి మాట్లాడినట్టు నాకు వినిపిస్తుంది. ఏంటండి? హలో, నాకు శారద గారిది బాగా కట్ అవుతున్నట్టుగా వినిపిస్తున్నారు. వసంత మీరు వచ్చారు కదా, మీరు చదవండి. అంటే ఏది ఏ పారాగ్రాఫ్ కొంచెం ట్రేస్ చేస్తున్నాను, అది వెతుకుతున్నాను ఎక్కడ మీరు చదువుతున్నారు, ఎక్కడ చదువుతున్నారండి? హలో, ఆ సూత్రం అయిపోయిన తర్వాత మూడవ పారాగ్రాఫ్ వ్యాఖ్యానంలో గాడ్ ఇంటాక్సికేటెడ్ డివోటీస్ అదేం కదా? మూడో పారాగ్రాఫ్ అండి. బట్ కన్సెషన్ నాట్ ఏ లైసెన్స్. ఒక్క నిమిషం అండి. అలాగే నేను ఈ సెంటెన్స్ చదువుతాను, కష్టపడతాము. నెక్స్ట్ పారాగ్రాఫ్ మీరు వద్దరు గారు. తెలిసిపోయింది, చూసాను. ఓకే, చదువుతాను. మరి చదవండి. నాకు చదువుతాను. నాది కూడా ఎలా ఉంటే బాగోలేకపోతే అప్పుడు చెప్పండి. హలో, నా గొంతుకు వినిపిస్తున్నదా లక్ష్మి? వినిపిస్తుంది. సరే. ఇది బట్ దట్ కన్సెషన్ నాట్ అ లైసెన్స్. It does not mean that even if we don't feel anger within ourselves, we should cultivate anger towards God. Towards God. Even if we do not feel anger within ourselves, we should cultivate anger towards God అని రాసింది. తర్వాత చదువు, దాంతో ఏమైనా అర్థం అవుతుందో. భగవంతుడి పట్ల కోపం కల్టివేట్ చేసుకోవాలి. ఈ యాంగర్ టువర్డ్స్ గాడ్ కోపం లేకపోయినా, ఈ వాక్యం అర్థం ఏంటంటే మనకి లోపల కోపం లేకపోయినా భగవంతుడి పట్ల కోపాన్ని అలవర్చుకోవాలని ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ చూద్దాం తర్వాత. అంటే ఆ యాంగర్ టువర్డ్స్ గాడ్ అనేది సింగిల్ కొటేషన్ మార్క్స్ లో పెట్టారు. మరి అది సరే చదువు, తర్వాత చదువుతుంటే అర్థం అవచ్చు. Their Godward direction is the most intelligent way of eradicating them. టువార్డ్స్ గాడ్ అంటే దాని అర్థం గాడ్ సైడ్ అంటే భగవంతుడి వైపు మరలి చేయాలి. అంటే భగవంతుడి కోపం అని కాదు, అంటే భగవంతుడికే కోపాన్ని అలాంటివన్నీ అర్పించేస్తూ ఉండాలి. అలా చేయడం వల్ల మనం కోపాన్ని నెమ్మదిగా అది లోపల నుంచి పోతుంది. But eradication of these vices is the absolutely necessary prerequisite. ఈ రకమైనటువంటి ఈ వైసెస్ అంటే చెడు గుణాలని తీసేయడం అన్నది, ఇరాడికేట్ అంటే సమూలంగా తీసిపారేయడం అనేది చాలా ముఖ్యం. చాలా ప్రథమంలోనే అది అవసరం, ముఖ్యం ఆ లక్షణం. Let us not ఎవరో మాట్లాడుతున్నారా? Let us not forget that. Let us not forget that. అది మర్చిపోకూడదు. అంటే ఈ లక్షణాలు ముందే మనం వదిలేయాలి. God love alone does it. కేవలంగా భగవంతుడి ప్రేమే దాన్ని చేయగలదు. It enables us to eradicate lust, anger and greed. అంటే ఆ భగవత్ ప్రేమ మనలో ఉన్నటువంటి ఈ భోగ ఆలసత్వాన్ని, కోపాన్ని, మనకి గ్రీడ్ అంటే తెలుగులో ఏమంటారు, గ్రీడ్ని అతిగా అన్ని సంపాదించాలన్న గుణం, ఇవన్నిటినీ మనం వదిలేయాలి. ఇరాడికేట్ అంటే సమూలంగా తీసిపారేయాలి. నెక్స్ట్ పారాగ్రాఫ్. In the second class of triplicity,
Even the jignasa or thirst for knowledge is included. అంటే ఇంకో 3 త్రయాలు ఏం చెప్పారు, వీటిలోనేమో 3 రకాలు అన్నారు. అందులో జిజ్ఞాసు, అర్ధార్థి, ఆర్ద్ర అంటే ఆ 3 కూడా అధిగమించాలి అని చెప్పారు. అంటే జిజ్ఞాసుని కూడా యాడ్ చేశారు అని చెప్తున్నారు. Intellectual understanding of the goal, of the path, and of the inner mechanism that makes God love possible is definitely necessary. ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్ అంటే జ్ఞానంతో మన బుద్ధితో బాగా అర్థం చేసుకోవాలి. But it is only to enable us to practice this God love without encountering the intellect as a barrier. మళ్ళీ చదువు, ఇది కొంచెం అంటే ముక్కగా చెప్తాను. మొదటి నుంచి చదివిదా ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద గోల్ అక్కడి నుంచి చదువుతాం. ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద గోల్ ఆఫ్ ద పాత్ అండ్ ఈ పాత్ లో ఉన్నటువంటి లక్ష్యాన్ని బుద్ధితోటి అర్థం చేసుకోవడం అనేది డెఫినెట్లీ నెసెసరీ, చాలా అవసరం. బట్ it is only to enable us to practice this God love. ఇది ఎంతవరకు మనకు ఉపయోగపడాలంటే భగవంతుడి యొక్క ఆ ప్రేమని మనం జీవితంలో ప్రాక్టీస్ చేయడం వరకు అవసరం ఈ ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్. Without encountering the intellect as a barrier. అక్కడ ఇంటెలెక్ట్ అంటే బుద్ధిని మనం అడ్డుగా మాత్రం అడ్డు అవ్వకుండా చూసుకుంటూ ఉండాలి. అంటే మనకున్న ఇంటెలెక్ట్ మనకు అడ్డు అవుతుంది, ఆ అడ్డు అవ్వకుండా చూసుకుంటూ మనం బుద్ధితోటే ఇవన్నీ ఎన్నో అధిగమించుతూ ఉండాలి. బుద్ధితోటే అర్థం చేసుకుంటూ అధిగమించాలి. But the development of the intellect without laying the foundation of faith is a danger. అంటే మనకి విశ్వాసం పెరగకుండా కేవలంగా ఇంటెలెక్టే ఉంటే అది చాలా ప్రమాదకరం. ఎందుకంటే బుద్ధితోటి ఎన్నో మనం సాధించలేము. అనంత విశ్వాసం వల్లే పరమాత్ముడితో కనెక్షన్ వస్తుంది. బుద్ధితో ఆయన పట్టుకోబడ్డు, అందుకని ఆ బుద్ధి డామినేట్ చేయకుండా కూడా చూసుకోవాలి మనం. అంటే హృదయంలో అనుభూతి కూడా ఉండాలి కదా, ప్రేమ అలాంటి. అంటే ఇక్కడ చెప్తుంది ఏంటంటే మనం బుద్ధి కొంతవరకు అవసరమే, కానీ బుద్ధే ఎక్కువైపోయి విశ్వాసం తక్కువైపోతే అప్పుడు ప్రమాదకరం. భగవంతుడి మీద విశ్వాసం వల్లే ఆయనతో కనెక్షన్ ఉంటుంది. ఇంటెలెక్ట్ మస్ట్ గ్రో ఇన్ ది సాయిల్ ఆఫ్ ఫెయిత్. ఇంటెలెక్ట్ అనేది ఎక్కడ పెరగాలి? విశ్వాసం అనేటటువంటి నేలలో ఇంటెలెక్ట్ పెరగాలి తప్ప ఆ విశ్వాసమే లేకుండా ఇంటెలెక్ట్ పెరిగితే చాలా డేంజరస్ గా తయారవుతాయి. Then it will yield the luscious fruits of devotion and God realization. Luscious luscious అంటే స్వీట్, రసభరితం. LUSCIOUS. లస్టస్ లస్టస్ కాదు, టీ లేదు. కాదు టీఐ లక్షస్ కరెక్ట్. అంటే లగ్జూరియస్ అని అలాంటి లషస్ చెప్పు. To the luscious fruits of devotion and God realization. అంటే ఒకవేళ ఫెయిత్ అనే గ్రౌండ్ లో ఉంటే మనకి మంచి ఫలితాలు వస్తాయి. అలా కాకుండా ఉట్టి ఇంటెలెక్టే పెరిగితే మాత్రం మనకి మిగతా అన్ని పెరిగిపోతాయి. అంటే ఇంటెలెక్చువల్ డెవిల్స్ లాగా తయారవుతాం, బాధాకరంగా హింసాత్మక ప్రవృత్తి పెరగడం ఇవన్నీ జరుగుతాయి. అందుకని ఏంటంటే మనం విశ్వాసం అనే దాంట్లోనే ఇంటెలెక్ట్ ప్రదర్శిస్తూ ఉండాలి. మెయిన్ గ్రౌండ్ ఏంటంటే విశ్వాసం.
విశ్వాసం ఉండి ఇంటెలెక్ట్ ఉంటే అప్పుడు పర్వాలేదు. విశ్వాసం లేని ఇంటెలెక్ట్ మాత్రం చాలా అపాయకరమైనది. Let us have a theoretical intellectual understanding of Bhakti Yoga. అది మనం ఈ భక్తి యోగని థిరిటికల్ అండ్ ఇంటెలెక్చువల్ అంటే థియరీగాను బుద్ధితోటే మనం అర్థం చేసుకుంటున్నాం. అందుకని అలాగే అర్థం చేసుకున్నాం. మొదట అలా అర్థం చేసుకుంటే తర్వాత అది ప్రాక్టీస్ లోకి వస్తుంది. But let us then quickly take up the practice and go Godward. మొదట థియరీని బుద్ధితోటి అర్థం చేసుకుంటే అలా చేసుకుని వదిలేయడం కాదు, వెంటనే దాన్ని మనం భగవంతుడి వైపుగా సాధన కూడా చేయాలి తెలుసుకున్న విషయాలను. ఒక్క నిమిషం నేను అడుగుతాను. అంటే ఈ భగవంతుడి గురించి థియరీని ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్ అంటే ఏమిటి అని మనం అర్థం చేసుకోవాలి. మనం ఇప్పుడు చదువుతున్నంత ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్ థియరీసే కదా. కరెక్ట్. దాన్ని చదివిన తర్వాత వెంటనే ప్రాక్టీస్ లో పెట్టుకోవాలని చెప్తున్నారు. బాధపడి కరెక్ట్. నెక్స్ట్ పారాగ్రాఫ్. నేచర్ also described paradoxically. అంటే కొంచెం అంతర్గతంగా వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఈ పారాడాక్స్ అంటే. అది భక్తి సాధన యొక్క ప్రవృత్తి కూడా మనకి ఒకసారి ఇలా అంటారు ఇంకోసారి అలా అంటారు అన్నట్టు అనిపిస్తుంది. It is a dual relationship of the devotee to God. దీనికి రెండు రకాలైనటువంటి సంబంధాలు భగవంతుడితో భక్తుడికి ఉంటాయి. He loves God, all right. He regards himself as the Lord's consort and loves him with all his heart and soul. భగవంతుడిని ఆయన ప్రేమిస్తాడు సరే, కానీ ఆయన మొత్తం ఆ పరమాత్మ యొక్క హృదయంలోని స్థానం పొందేటట్టుగా తన పూర్తి సమర్పణతో ఆయన ప్రేమిస్తూ ఉంటాడు. But this love is not to be idle love. ఆ ప్రేమ ఎలా ఉంటుంది అంటే ఏదో బద్ధకంగా అలా ఉండకూడదు. అంటే ప్రేమిస్తున్నాను కదా నేను, ఇంకేం పర్వాలేదు అని ఇంకే పనులు చెయ్యకుండా బద్ధకానికి దారి తీయకూడదు. We are not allowed to think. Quotation marks. We are not think 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 quotation marks lo undi. Well, my Lord is the ruler of the whole universe. I am his consort, entitled to lounge and let myself be served by his servants. అంటే నేను ఆరాధించే ప్రభు ఈ మొత్తం విశ్వానికే ప్రభువు, నేను ఆయన యొక్క అంటే దాసుణ్ణి భక్తుణ్ణి, అందుకని ఆయన యొక్క భక్తులందరూ నన్ను లేదా ఆయన సేవకులు నన్ను సేవించాలి అన్న భావనలో మనం ఉండకూడదు. In fact, our Puranas once again awaken us here and remind us that Lakshmi, the consort of Lord Narayana, is the Puranas remind us that Lakshmi, the consort of Lord Narayana, is ever keen on serving him. అంటే నారాయణ భార్య అయిన లక్ష్మి ఎప్పుడు నన్ను సేవిస్తూనే ఉంటుంది అని అనుకోవడానికి లేదు భక్తుడు. Lest we should miss this great lesson,
Narada specifically mentions that we should be eternal slaves of the Lord. ఒకసారి ఆగు. ఇక్కడ నారదులు ఏం చెప్తున్నారంటే మనం శాశ్వతమైన బానిసలుగానే సేవకులుగానే భగవంతుడికి ఉండాలి. కానీ మనకి బుద్ధి వక్రీకరించి నాకంత భక్తి ఉంది కదా, పరమాత్మ నావాడే కదా, ఆయనకి సేవ చేసిన వాళ్ళందరూ నాకు చేస్తారు అనేది మనం ఎప్పుడు రానివ్వకూడదు. అది ఐడిల్, అంటే బద్ధకిష్టి లక్షణాలు. అందుకని భక్తుడు ఎప్పుడు ఒక సేవకుడుగానే ఉండాలి తప్ప ఇలా ఆలోచించకూడదని ఆ రకమైన ఆలోచనలన్నీ చెప్తున్నారు. ఆ లక్ష్మీదేవి నారాయణని వరిస్తుంది కనుక నన్ను కూడా బాగానే చూసుకుంటుంది కదా, నాకు ఎప్పుడు సంపదలన్నీ ఉంటాయి, అలా ఆలోచించకూడదు భక్తుడు. కానీ ఎప్పుడు కూడా ఒక సేవకుడుగానే భక్తుడు భగవంతుడితో ఉండాలి. We should be eternal slaves of the Lord, ever eager to do His will, ఆయన యొక్క లక్ష్యాన్ని నెరవేర్చేటట్టుగా ఉండాలి, ఆయన ఇచ్చని. to serve all humanity, feeling that thus shall we be His best instrument, His best servant, and therefore His beloved. అది మనం ఎలాగా అంటే ఎప్పుడు మానవాళికి అంతటికీ సేవ చేస్తూ మనం ఆయన చేతిలో సరే మంచి పనిముట్లు అని మనకి ఆయన ఎంతో ఆత్మీయుడని అలాగ భావించి చేసినప్పుడే ఆయన మనల్ని ప్రేమిస్తారు. అంటే మానవాళంతటి సేవని మనం ఎంతో ఆసక్తితో దాంతో హ్యూమానిటీ ఇలా చేయడం వల్ల ఆయన ఆనందిస్తూ ఉంటాడు. Once again, the devotee's privilege is to entertain the triple attitude simultaneously. అది తనకు ఉన్నటువంటి ట్రిపుల్ యాటిట్యూడ్ అంటే ఇక్కడ చెప్పారు కదా 3 రకాలుగా, సత్వరజస్తమోగుణాల్ని అనొచ్చు, లేకపోతే అర్థార్థి జిజ్ఞాసు, ఈ మూడింటిని కూడా ఆయన అధిగమించాలి. అందుకని ఈ మూడింటి విషయంలో ఏవైనా మనం తీసుకోవచ్చు. 3 అలాగే కామ క్రోధ మదం లోభాలు, వాటిలో 3 తీసుకోవచ్చు. 3 అన్నారు ఇక్కడ, ఏ 3 మనం తీసుకోవచ్చు. Lord Hanuman addresses this sloka to Lord Rama అని ఒక శ్లోకం పెట్టారు. చదివిదా శ్లోకం? చదువు. దేహ బుద్ధ్యాతు దాసోహం. దేహ బుద్ధి ఉన్నంత వరకు, ఒకసారి చెప్పిన, దేహ బుద్ధి ఉన్నంత వరకు దాసభక్తితోనే ఉండడం మంచిది. దాసోహం. దేహ బుద్ధి అధిగమించినప్పుడు అప్పుడు వేరు. ఎంతకాలం అయితే నేను దేహాన్ని అన్న భావనలో ఉంటున్నామో అంతకాలం దాసుడిగా ఉండడమే మంచిది. జీవ బుద్ధ్వా త్వదం సఖాః. అంటే జీవబుద్ధితో ఉన్నప్పుడు ఫ్రెండ్ గా ఉంటే చాలు, మిత్రుడి లాగా. ఆత్మబుద్ధ్యా త్వమేవహం. ఆత్మబుద్ధిలో నువ్వే నేను, అంటే జీవుడు నేను అని కాకుండా శరీరం నేను అనుకున్న వాళ్ళకి సేవ లాగే, అంటే సేవతోటి భక్తి, నేను సేవకుని అన్న భావనలో ఉండాలి. జీవబుద్ధిలో నాకు ఇతను ఫ్రెండ్ భగవంతుడు అని, ఆత్మబుద్ధిలో ఆయన నేను ఒకటి అనే భావం. ఇతి మే నిశ్చయమతి అని రాసింది. ట్రాన్స్లేషన్ కూడా అలాగే ఉన్నది, చెప్పినట్టే. చదివిదా? లేకపోతే సరే స్కిప్ చేయమంటే చేసేస్తాను, సేమ్ అలాగే. ఇది నిశ్చయమతి అంటే నిశ్చితంగా ఇలాగే చెయ్యాలి అని అర్థం. ఒక్కటే నాకు బోధపడలేదు ఈ రెండిట్లో.
జీవబుద్ధి లో నువ్వు ఫ్రెండ్వి, ఆత్మబుద్ధిలో నేనే నువ్వు అంటే అర్థం ఏమిటి? అది ఇప్పుడు శరీరం నేను అన్నప్పుడు సేవకుడుగానే ఉండాలి. నేను జీవాన్ని అంటే నేను నా ఆత్మతత్వాన్ని అయి ఉన్నాను, అంటే జీవాత్మగా ఉన్నాను అనే భావన ఉన్నప్పుడు ఫ్రెండ్ గా ఫీల్ అవుతాం. అంటే భగవంతుడి నుంచి భిన్నమా నేను జీవాను బుద్ధితో ఉన్నాను అంటే? అంతే కదా, నేను జీవాత్మనే ఉన్నాను అంటే ఇంకా పరమాత్మ వేరుగా ఉంది అనే భావనలో ఉన్నా. అప్పుడు భగవంతుడిని ఫ్రెండ్ గా చూడాలి. ఆత్మబుద్ధిలో ఆయన నేను ఒకటే. అదే రాసింది. వెన్ ఐ రిగార్డ్ మై సెల్ఫ్ యాజ్ అ జీవా enveloped by ignorance and five sheaths, I am a spark of the divine fire you are. When I transcend these and realize I am the Atman, I am one with you. This verse incidentally reconciles the different viewpoints of Dvaita, Vishishta Dvaita and Advaita philosophers. దీన్ని ద్వైతం, విశిష్టాద్వైతం, అద్వైతం వాళ్ళు వేరువేరుగా చెప్పారు. వేరువేరు వ్యూ పాయింట్స్ అంటే అభిప్రాయాలు వెల్లడి చేశారు. అచ్చా, విశిష్టాద్వైతం అన్నది కూడా వేరే ఉంది. ద్వైతం అద్వైతం. Most of the time we only identify ourselves with the body. చాలాసేపు మనం నేను శరీరాన్ని భావంతోనే జీవిస్తున్నాం. And therefore most of the we should serve him. అందుకే మనం ఆయన్ని ఎంతసేపు అయితే మనం దేహభావంతో ఉంటున్నామో అంతసేపు మనం సేవ చేస్తూనే ఉండాలి, సేవకుడుగానే ఉంటాం. We should serve him, his omnipresent being. దాని తర్వాత హైఫన్ ఉంది. హ్యుమానిటీ, the entire universe, hyphen close, as his instrument. అంటే మొత్తం ఈ విశ్వం అంతటిని, మానవాళంతటిని ఆయన పరికరాలుగా మనం గ్రహించాలి. Instrument without egoism, without kartritva, bhoktritva, abhimana, feelings. I am the doer and I am the enjoyer. ఒకటి అక్కడికి ఆపితే కొంచెం నాకు చెప్పడానికి సులువుగా ఉంటుంది కదా, సెంటెన్స్ కంప్లీట్ చేయడం క్రైటీరియా కాదు. ఎందుకంటే అక్కడ ఆ ధారణ నాకు అక్కడ వరకు ఒక కాన్సెప్ట్ అవుతుంది కదా, మళ్ళీ బ్రేక్ చేసి అక్కర్లేదు. అంటే నేను నా కర్తృత్వ భోక్తృత్వ అభిమానాలు వదిలేసి ఆ సేవ మనం చేస్తూ ఉండాలి. అంటే నేనే అన్ని చేస్తున్నాను అనే భావన వదిలేసి నిరహంకార స్థితితో ఎలా చేయాలి దైవ సేవ అంటే? నిరహంకారంగా నేనే కర్తని అన్న భావాన్ని వదిలేసి, నేనే భోక్తని అన్న భావాన్ని వదిలేసి ఆ విధంగా మనం ఆయన సేవ చేయాలి. నెక్స్ట్ లైన్, వి ఆర్ హిస్ బిలవెడ్. కాదు కాదు, అందులో లాస్ట్ పోర్షన్ ఏదో చదివేది. అదే ఫీలింగ్స్, ఐ ఆమ్ ద డూవర్ అండ్ ఐ ఆమ్ ద ఎంజాయర్. కర్తృత్వం భోక్తృత్వం అంటే అది కదా, నేనే చేస్తున్నాను, నేనే ఆ ఫలితం అనుభవిస్తున్నాను అన్న ఈ భావనలు వదిలిపెట్టి సేవ చేయాలి. నెక్స్ట్ లైన్, వి ఆర్ హిస్ బిలవెడ్ అండ్ దేర్ఫోర్ వి ఆర్ హిస్ సర్వెంట్స్. మనం కూడా ఆయనకు ఎంతో ప్రియమైన వాళ్ళం కనుకే ఆయనకు మనం సర్వెంట్స్ గా, అంటే సేవకులుగా ఉంటున్నాం. ఆయన మనకి ఎంతో ప్రియమైన వాడు కనుక. నెక్స్ట్ లైన్, we are his servants and therefore we are his beloved. మనం ఆయన సేవకులు కనుక ఆయన మనం ఎంతో అభిమానిస్తూ ఉంటాడు. నెక్స్ట్ paragraph. Another truth has to be clearly grasped here.
ఇంకో సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. कांत भावा और माधुर्य भावा or the relation of the lover and the beloved has nothing whatsoever to do with sex within quotation marks. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మాధుర్య భావం, నాకే భగవంతుడే నా ప్రియుడని అనుకున్నప్పుడు కానీ, నేనే ఆయన యొక్క ప్రియురాలన్న భావనలో వచ్చినప్పుడు కానీ అక్కడ సెక్స్ ప్రమేయం ఏమీ లేస్తుమో అన్నది అందరూ గుర్తు పెట్టుకోండి. ఇది ఆత్మతత్వంతో ఆత్మగతమైన ప్రేమ అని చెప్తున్నారు. అంటే చాలా మంది కృష్ణుడి యొక్క ప్రేమని కూడా సెక్స్ పరమైన ప్రేమ అని, ఎందుకంటే మనుషులకు ఒక అలవాటు ఉంది, వాళ్ళు ఎలా ఉంటే అందరికీ అదే ఆపాదిస్తారు. గనక ఆయన యొక్క అనంతత్వాన్ని, ఆ ప్రేమతత్వాన్ని వీళ్ళు ఇంకా అనుభూతి చెందలేదు. ఆత్మగతమైన ప్రేమ ఏమిటో తెలియదు. ప్రేమ వస్తే సెక్స్ లోకి దింపడమేనా అనే దాన్ని మనం తెలుసుకున్నాం. కానీ ఆ పరమాత్ముడి ప్రేమ సెక్స్ తో సంబంధం లేనటువంటి ప్రేమ. అందుకని భగవంతుడిని ప్రేమిస్తున్నానని గోపికలు ప్రేమించినా, రాధ ప్రేమించినా, లేకపోతే మీరాబాయి ప్రేమించినా, ఆండాళ్ళుగా ప్రేమించినా అక్కడ సెక్స్ లెస్ ప్రేమ, అది గుర్తు పెట్టుకోవాలి మనం. ఈ ప్రేమలో సెక్స్ లేదు అని ఖచ్చితంగా చెప్తున్నారు. The bhakti teachers who were of a much nobler mind than the modern man had an entirely different and sublime idea of what Kanta Bhava implied. సరే, భక్తి మనకి చాలా లోతైనటువంటి విషయాన్ని మనకి బోధిస్తుంది. కాంతభావము అనగానే ఆయన నాకు ప్రియుడు అని ఎప్పుడైతే అనుకుంటున్నామో అక్కడ ఉన్నటువంటి ఈ బాహ్యమైనటువంటి శారీరక బంధం కాదు, సంబంధం కాదు అక్కడ. అది మాధుర్యమైనటువంటి ఆ భావన, అటువంటి సంబంధాలతో లేదక్కడ. సెక్స్ సంబంధం ఏమీ లేనటువంటి ఒక పవిత్రమైన సంబంధం. ఎందరో మగవాళ్ళు కూడా తాను రాధాదేవిగా కృష్ణుణ్ణి, రాధావ్రతం అంటారు, రాధాదేవిగా తను కృష్ణుణ్ణి ప్రేమిస్తారు. అక్కడ ఏమిటి అంటే అది ఆత్మతత్వాన్ని ప్రేమిస్తున్నారు అనమాట. అది అనుభూతిలో వస్తేనే గానీ అదేమిటో తెలియదు. చాలా మనకి భూమి మీద ఉన్న మానవులకి ఒక అబ్బాయిని అమ్మాయి ప్రేమించిన, అబ్బాయిని అబ్బాయి ప్రేమించిన, మరి బాడీకి తెచ్చేస్తాం. బాడీ పరమైన ప్రేమకి తెచ్చేయాల్సిన అవసరం లేదు. అది అంతకంటే చాలా గొప్పది, ఇంకా బాగా మధురంగా ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు. Since the modern man associates sex with lover-beloved relationship, నేను చెప్పినట్టు చెప్తున్నాను. అంటే మోడర్న్ మ్యాన్ అంటే ఇప్పుడు మనుషులు ఏం చేస్తున్నారు, ఒక లవర్ అనగానే వెంటనే సెక్స్ తోటి జోడించేస్తారు. అంటే ప్రేమించే వాళ్ళని సెక్స్ లేకుండా ప్రేమించలేరు. కనుక భగవంతుడికి కూడా సెక్స్ ని ఆపాదిస్తున్నారు. Therefore, it is better to use the analogy of the wave and the ocean in this context. అందుకని సముద్రము కెరటాలు అనే దాన్ని మనం తీసుకుంటే బాగా అర్థమవుతుంది. అంటే సముద్రంలోంచి కెరటాలు ఎలాగో భగవంతుడికి భక్తుడికి సంబంధం అలా ఉంటుంది. It is the state of union which is analogous to the inseparability of the wave and the ocean. అంటే ఎలా అయితే సముద్రాన్ని కెరటాన్ని విడదీయలేమో అలాగే భక్తుడు భగవంతుడికి అటువంటి సంబంధం ఉంటుంది. మనం ప్రియురాలు అనగానే అక్కడ వీళ్ళు సెక్స్ ని యాడ్ చేసేస్తారు. అందుకని ప్రియురాలు ప్రేమ అనేది పెట్టకుండా సముద్రానికి కెరటాలకి ఉన్న సంబంధం ఎలాంటిదో భక్తుడికి భగవంతుడికి అలా ఉంటుంది. ఆ రెండు వేరు కావు. కెరటము సముద్రము ఎలాగ వేరు కావు, భక్తుడు భగవంతుడితో సంబంధం కూడా అంత పటిష్టంగా ఉంటుంది. We are the waves, God is the ocean. అది మనమేమో కెరటాలైతే
భగవంతుడేమో సముద్రం. ఇక్కడ ఈ సూత్రం అయిపోయింది. 67 సూత్ర 67 ఒక్క చిన్న లైన్ అంతే. భక్త ఏకాంతినో ముఖ్యాః అంతే. భక్త అంతే. అంటే భక్తుడికి ఏకాంతమైనటువంటి భక్తిని చాలా ప్రాముఖ్యం. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో ద ఫోర్మోస్ట్ అమాంగ్ భక్తాస్ హైఫన్ those who practice the primary type of devotion or parabhakti have one pointed devotion to the Lord. వన్ పాయింట్ ఏంటంటే అసలు పరమాత్ముడి నాకు ఏమీ లేదు అని, ఆ తర్వాత ఏంటంటే తాను భగవంతుడే అన్నట్టుగా కూడా ఉండడం, అది ఏకాంత భక్తి. ఏకాంత భక్తి అంటే ఏమిటి? తాను భగవంతుడే, నాకు పరమాత్ముడే ముఖ్యం, ఏమీ కాదు. వీళ్ళ భావనలో ఆయనకి నేనే ముఖ్యం అలా ఉంటుంది. అంటే మరి అది సహజంగా ఉంటుంది. ఎందుకంటే తాను అంత భక్తితో ఉన్నప్పుడు భగవంతుడు కూడా అంత బాగానే చూస్తాడు. నెక్స్ట్ ఇది పారాగ్రాఫ్ స్టార్టింగ్ వ్యాఖ్యానం. ది సాధన ఎనేబుల్స్ ది సాధక aspirant to attain siddhi perfection. అంటే సాధన సిద్ధి పొందేటట్టుగా సాధకుడికి చేస్తుంది. అంటే అందులో ఉన్నటువంటి అసలైనటువంటి సార్థకత వచ్చేటట్టు చేస్తుంది, కృతార్థులు అయ్యేటట్టుగా. ఇట్ ఈస్ నైష్కర్మ్య సిద్ధి. అది ఏమిటా సిద్ధి అంటే నైష్కర్మ్య సిద్ధి. కర్మ ఏమీ చెయ్యలేనటువంటి స్థితి వచ్చేస్తుంది. అంటే కర్మ చేసినా చెయ్యలేదన్న స్థితి వస్తుంది. అది కూడా నైష్కర్మ అంటే నా ఏమీ కర్మే చెయ్యలేని స్థితి. It is an indescribable state of union with God. అది ఆ పరమాత్ముడితో యూనియన్ లో ఈ నైష్కర్మ సిద్ధి కూడా వచ్చేస్తుంది. It is mukhya bhakti, parabhakti or jnana. అది దీన్ని ఈ ఏకాంత భక్తినే ముఖ్య భక్తి అని కూడా అంటారు. One cannot attain this prematurely. అది అంటే మొట్టమొదటి నుంచే అది వచ్చేది. ప్రిమెచ్యూర్లీ అంటే ఇంకా స్టార్ట్ చేయగానే ఆ ముఖ్య భక్తి అన్నది సాధకులకి సంభవం కాదు. It is really a gift of the grace of the Lord. అది భగవంతుడి యొక్క కృప వల్ల వచ్చినటువంటి బహుమతి. ఆయన ఎంతో సంతోషిస్తే, ఆయన మన భక్తికి ఆనందపడితే ఆ రకమైన భక్తి మనకి వస్తుంది. It is the fruit of our sadhana, only in an indirect way. మనం చేసిన సాధనకి ఫలితం ఇండైరెక్ట్ గా భగవంతుడు ఇస్తున్నాడు అనమాట. ఆ నైష్కర్మ్య సిద్ధి అన్నది అది మొట్టమొదటే వచ్చేది ఎవరికి. From the top rung of preparedness, the devotee is lifted to the Lord's lap by the Lord himself. అంటే మనం ఏం చేస్తుంటాం, చిన్నపిల్ల వాడంటే ఇష్టం ఉంటుంది, ఆ ప్రేమతో అతన్ని మన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాం. అలాగా భగవంతుడు ఆ భక్తుడి మీద ఉన్నటువంటి ప్రేమ వలన తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్టు అర్థం అనమాట. ఈ నైష్కర్మ్య సిద్ధి ఇవ్వడం అంటే అంత సమీపంగా తీసుకెళ్తున్నాడు ఆయన ప్రేమతో. అంటే నైష్కర్మ్య సిద్ధి అంటే మనం కర్మలు చేసినా దాని గురించి ఆలోచించమనా, భగవంతుడికి అర్పితం చేస్తున్నాను ఇలా నైష్కర్మ్య సిద్ధి అంటే కొంచెం ఏం బోధపడటం లేదు. కర్మ చేసినానని అనుభూతి ఉండదు, చేసినా చెయ్యకపోయినా ఒకలాగే ఉంటుంది. పరమాత్ముడే చేస్తున్నా చాలా కష్టం. కర్మని చేస్తున్న స్థితి ఉండదు. ఆ భగవంతుడే అన్ని చేసేస్తున్నాడు కదా దానికి అలాంటి స్థితి. చేసినా చేయకపోయినా కర్మ చేయలేనట్టే ఉంటున్నాడు.
This is a very rare state. ఇప్పుడు నీతోని కట్టండి. Nature is extremely economical in throwing up specimens of this type. అంటే మళ్ళీ చదువు, నాకు వినబడలేదు కొద్దిగా. Nature is, this is a very rare state. Nature is extremely economical in throwing up specimens of this type. అది నేచర్ ఈజ్ ఎకనామిక్ అంటే ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఇటువంటి వ్యక్తులు నైతిక సిద్ధి సాధించిన వాళ్ళు. It is no good, therefore, to imitate or deceive ourselves. అది అందుకని చాలా మంది ఇప్పుడు మేము ఆ స్థితికి వచ్చేసాం అని వాళ్ళని ఇమిటేట్ చేసుకుంటారు, లేకపోతే వాళ్ళని మోసం చేసుకుంటారు. ఇది ఎప్పుడు మంచిది కాదు. It is also good to realize that in God's scheme of things, all types, It is also good to realize realize that in God's scheme of things, all types of bhaktas have their parts to play. అది అంటే భగవంతుడి యొక్క ప్రణాళికలో ప్రతి ఒక్క భక్తుడికి తన భాగం ఉన్నది. అంటే ఎవరి భాగం వాళ్ళు ప్లే చేస్తారు. True devotion does not question the role allotted to it, but humbly and joyously plays it. ట్రూ డివోషన్ డస్ నాట్ క్వశ్చన్ ద రోల్ అలాటెడ్ టు ఇట్. అంటే నిజమైన భక్తి ఉన్నప్పుడు నాకు ఏ పోస్ట్ వచ్చిందని భక్తుడు చూడదు. బట్ హంబ్లీ అండ్ డివోటెడ్లీ Plays it. అది దాని పాత్రను పోషిస్తాడే గాని ఇదేమిటి చిన్న పాత్ర వచ్చింది, పెద్ద పోస్ట్ రాలేదు, పెద్ద పాత్ర అని అలా ఆలోచించాడు ఆయన. తనకి ఏది వచ్చినా ఆయన దాన్ని చాలా వినయంగా ఆ పాత్రని పోషిస్తాడు ఆయన. Next paragraph. These God intoxicated devotees who are unconscious of their body, of their surroundings, of anything but God, are charged with self-centeredness by the self-styled benefactors of mankind. ఏమిటో చాలా పెద్దది. ఈ భగవంతుడి మీద అంత భక్తితో ఉన్నవాళ్ళు అంటే వాళ్ళు కేవలంగా పరమాత్ముడే ముఖ్యం, ఏసీ కాదు అని పైకి కన్సల్టెడ్ యాక్టివిటీస్ లా కనిపిస్తాయి. అంటే తను తన లోపల ఉన్న పరమాత్ముడే తనకు ముఖ్యం, ఏసీ కాదు అని. అవి ఎలా ఉంటాయి? సెల్ఫ్ సెంటర్డ్ గా ఉన్నట్టుగా కనిపిస్తాయి. లాస్ట్ లో చదువు. సరే చదువుతాను. దే ఆర్ చార్జ్ who are unconscious of their body, of their surroundings, of anything but God, are charged. ఒకసారి వాళ్ళ పరిసరాలు గాని వాళ్ళ శరీరంలో గాని వాళ్ళకు ఉండదు, కేవలంగా భగవంతుడే ముఖ్యం అన్న భావనలో ఉన్నవాళ్ళు. ఆర్ చార్జ్ వాళ్ళని ఏమంటారు? గురువులు చేస్తున్నారు అంటే వాళ్ళని చార్జ్ చేస్తాం మనం, అంటే వాళ్ళని నిందిస్తాం. వీళ్ళందరూ స్వార్థపూరితమైన పనుల్లో ఉంటున్నారని. ఎవరైతే భగవంతుడే ముఖ్యం దేహభావాన్ని కోల్పోయి పరిసరాలని మనసు కోల్పోతాం, అంటే ఎక్కడున్నామో కూడా తెలియదు. అలాంటి వాళ్ళు మనం ఏమని అంటాం? వీళ్ళు స్వార్థపూరిత కర్మలు చేస్తున్నారు అని మనం చార్జింగ్ చేస్తాం, అంటే మనం వాళ్ళని నిందిస్తాం. క్వశ్చన్ ఉన్నది, ఆర్ దే సెల్ఫిష్? క్వశ్చన్ అది అంటే మనం నిందిస్తున్నాం కానీ వాళ్ళంత స్వార్థపరులా? స్వార్థం అంతా వదిలిస్తున్న భగవంతుడికి అంకితమైన వాళ్ళు స్వార్థపరులు ఎలాగా? వాళ్ళు అలా కనిపిస్తే వాళ్ళని ప్రజలు అలా అంటారు.
do they confer no benefits on mankind? వాళ్ళు మానవాళి మీద ఊరిపోయినటువంటి ప్రయోజనాలు ఇవ్వట్లేదా? అంటే మానవాళికి వాళ్ళు ఏమి ఉపయోగమే చేయట్లేదా? ఉపకారం. Are they parasites on society? వాళ్ళు ఏమైనా అసలు సొసైటీ మీద ఆధారపడుతున్నారా? అంటే ఇప్పుడు పారాసైట్స్ అంటే ఒక జీవి మీద ఆధారపడి జీవించేవారు, అలా కానీ వాళ్ళు ఉన్నారా? Next paragraph. Far from it. Far from it, they are the greatest benefactors of mankind. అంటే మానవులు అలా అనుకుంటున్నా వాళ్ళు మాత్రం మానవాళికి ఎంతో ఉపకారం చేసేవాళ్ళు అటువంటి భక్తులు. They ask for nothing from us. వాళ్ళు మన నుంచి ఏమీ కోరదు. They have no desires. వాళ్ళకి అసలు కోరికే లేదు. They are above wants. వాళ్ళు కోరికలకు అతీతంగా ఉన్నారు. It is we who regard it as a great blessing and privilege to serve them. అది మనము అలాంటి వాళ్ళని సేవ చేయడం అనేది అది మనం అదృష్టంగా భావించాలి, ప్రివిలేజ్ గా. అటువంటి భక్తులకు సేవ చేయడం మన అదృష్టాన్ని మనకు ఇచ్చినటువంటి అవకాశంగా భావించి మనం సేవ చేయాలి. For the little care that we may bestow on their physical existence, they shower great blessings upon us. మనం ఏదైనా ఒక చిన్న ఉపకారం చేసినా వాళ్ళ అనంతమైనటువంటి కృపని మన మీద వాళ్ళు వర్తిస్తూ ఉంటారు. అంటే సామాన్యంగా మానవులకి ఎంత చేసినా వాళ్ళకి కృతజ్ఞత ఉండదు. కానీ ఇటువంటి భక్తులు మనం ఒక చిన్న సేవ చేస్తే వాళ్ళ అనంతమైనటువంటి కారుణ్యంతో వాళ్ళ యొక్క ఆశీర్వచనం మన మీద కురిపిస్తూ ఉంటారు. In next paragraph, in fact, even that price is not demanded by them. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఏమీ మన నుంచి కోరుకోరు. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆశీర్వచనానికి, వాళ్ళు మనకు చేస్తున్న ఉపకారానికి వాళ్ళు ఏమీ కూడా మన నుంచి ఆశించారు. ఇక్కడ ప్రైస్ అంటే ఏంటి? ధర. ధర అంటే అక్కడ వాళ్ళు ఇచ్చేటటువంటి మన నుంచే పొందేదని వాళ్ళు ఏమీ కూడా ఆశించరు. Their blessings are showered upon all equally. మన అందరిపైన కూడా వాళ్ళ యొక్క ఆశీర్వచనాలు ప్రసరిస్తూ ఉంటాయి సమానంగా. They themselves are the radiant lamps of divine light. ఒక రకంగా చెప్పాలంటే ఆ దైవత్వం యొక్క కాంతిని ప్రసరించేటటువంటి కాంతిగా మనకు ఉంటున్నారు వాళ్ళు. దైవ కృపని మన అందరిపైన ప్రసరించే సెంటర్స్ అన్నమాట వాళ్ళు. Unasked, they give us that light. మనం అడగకుండానే వాళ్ళు ఏం చేస్తుంటారు, అందరికీ కూడా దైవత్వాన్ని ప్రశ్నింప చేస్తూ ఉంటారు. అంటే చాలా మంది గురువులు వాళ్ళని వెళ్ళి సేవించి వచ్చేస్తేనే, కానీ అటువంటి చూపించిన భక్తులు మాత్రం వాళ్ళని అడగకుండానే, మనం వాళ్ళని సేవించకుండానే మన మీద ఆ దైవత్వ కిరణాలను ప్రసరింప చేస్తూ ఉంటారు. అది అటువంటి భక్తుడి లక్షణం. అదే ఒక గురువు అయితే ఎన్నో రోజులు చేసి సేవ చేశాక అప్పుడు ఆయన ప్రసన్నమై ఒక్కొక్క చిన్న రహస్యం చేస్తూ ఉంటే ఆ స్థితికి వచ్చిన భక్తులు అయ్యో నన్ను ఏం అడగలేదు కదా అని ఆలోచించారు. ఎవరు వాళ్ళకి కనిపిస్తే వాళ్ళ మీదే దయం చూపిస్తూ ఉంటారు. Unsolicited, they illumine our path to salvation. మనకేమో ముక్తికి కావలసిన మార్గాన్ని వాళ్ళు మనకి చూపిస్తూ ఉంటారు. అంటే వాళ్ళని ఏం అడగకపోయినా, వాళ్ళని ఏ రకమైనటువంటి బతిమాలు చేయకపోయినా, వాళ్ళని సమీపించిన, వాళ్ళకి ఉపకారం చేయకపోయినా, అటువంటి సమీపించిన అందరిపైన వాళ్ళు ముక్తికి మార్గాన్ని చూపిస్తూ ఆ కృపని, కటాక్షాన్ని, మనకి దైవ కారుణ్యాన్ని ఇస్తూ ఉంటారు.
They serve even those who do not deserve. ఇంకోటి చెప్పనా, ఎవరికైతే అర్హులు కారో వాళ్ళకి కూడా వాళ్ళు అలాగే చేసుకుంటారు. అంటే గురువు ఏం చేస్తాడు, వీడు అర్హుడా కాదా, కానీ అంత భక్తి స్థితి, ఆ పరాకాష్ఠ భక్తి ఉన్న వాళ్ళకి వీళ్ళు అర్హులా కాదా అని కూడా చూడకుండా అందరిపైన కృపాకటాక్షాన్ని వర్తింపచేస్తారు. Their service is of the highest type. వాళ్ళ సర్వీస్ అనేది చాలా ఉన్నత స్థాయి సర్వీస్, సామాన్యమైన కాదు. Their gifts are of permanent value. వాళ్ళు ఇచ్చేటటువంటి బహుమతులు సామాన్యమైనవి కావు, శాశ్వతమైన విలువలు ఉన్నవి ఇస్తారు. మనం ఇక్కడతో ఈ సూత్ర నంబర్ 67 అయిపోయింది. 68 స్టార్ట్ అవుతున్నది. అది చదువుతాను, కొంచెం పెద్ద సూత్రంలా కనిపిస్తున్నారు. ఒక్క నిమిషం చదువుతాను. కంఠావరోధరో మాశ్రుభిః పరస్పరం కంఠావరోధరో మాశ్రుభిః పరస్పరం లపమానాః. అర్థం వినబడుతుంది లేదంటే నాకు. కంఠావరోధరో మాశ్రుభిః పరస్పరం పరస్పరం అవ్వాలి, పరస్పరం అని రాస్తుంది. పరస్పరం ఇంగ్లీష్ లో, అది నేను తెలుగు ఇంగ్లీష్ పెట్టుకొని చూస్తున్నాను, బోధపడేది. పరస్పరం లపమానాః. వినబడలేదు వసంతలత, వినబడలేదు. ఒకసారి పరస్పరం ఒకసారి కంఠావరోధరో మాశ్రుభిః పరస్పరం లపమానాః. అంటే పావయంతి కులాని పృథివీం చ. అంతే, అదే పావయంతి కులాని పృథివీం చ. కులాని భావయంతి, భావయంతి కాదు, పావయంతి. పవిత్రమైపోతారు. పావయంతి కులాని పృథివీం చ. సరే చదువు. They talk to each other with choked voice, with hairs standing on end, and with tears in their eyes. Hairs standing on. With hairs standing on end, and with tears in their eyes. They purify their families and also the earth. వాళ్ళు అంటే అటువంటి భక్తుల లక్షణం చెప్తున్నారు. మరొక్కసారి చదువు, అది ఒకసారి సూత్రం చదువు. కంఠావరోధ రోమాశ్రుభిః పరస్పరం లపమా. ఇది ఇంగ్లీష్ లో పరస్పరం ఉంది, తెలుగులో పరస్వరం అని ఉంది. మరి ఏది కరెక్ట్? పరస్పరం లపమానాః పావయంతి కులాని పృథివీం చ. ఇటువంటి భక్తులు ఉన్నవారు ఎక్కడైతే ఉంటారో వాళ్ళ యొక్క విషయం వినగానే మనకి ఏంటి, ఎలాంటి స్థితి అంటే వాళ్ళ యొక్క రోమాలవి మనకి దుఃఖపరుచుకోవడం, గద్గదం అయిపోయిన దీంతో వాళ్ళు ఎక్కడ ఏ కులంలో పుట్టిరో, ఏ కుటుంబంలో పుడతారు, వాళ్ళని వాళ్ళు పావనం చేస్తూ ఉంటారు, పవిత్రం చేస్తారు. ఆ భూమిని కూడా పవిత్రం చేస్తూ ఉంటారు. అంటే అటువంటి భక్తులు ఉన్నటువంటి పవిత్రమైన స్థలము పావనం అయిపోయింది, ఆ కుటుంబం పావనం అయిపోతుంది. వాళ్ళు ఎక్కడుంటే
అక్కడ వాళ్ళు పవిత్రం చేస్తూ ఉంటారు అన్నమాట. అది అంటే వాళ్ళ కోసం మాట్లాడుకున్నా సరే మనకి అలాంటి స్థితి ఉంటుంది. ఇలా అంటే మన రోమాలు నిక్కబుచ్చుకుని నిర్ధారం అయిపోతాయి. అంటే వాళ్ళు అంతటి ఏమంటారు కారుణ్యమూర్తులు అనమాట. అడగకుండానే వాళ్ళకి ఎవరిని వాళ్ళకి అపకారం చేసినా సరే అందరి మీద వాళ్ళు ఆ దైవ వర్షాన్ని, దైవ కృప అన్న వర్షాన్ని కురిపిస్తూ ఉంటారు. అది అటువంటి వాళ్ళు చాలా అరుదు. వాళ్ళు ఆ భూమిని కూడా పవిత్రం చేస్తారు, కులాన్ని పవిత్రం చేస్తారు. వాళ్ళు ఏ కుటుంబంలో పుట్టారో వాళ్ళని, ఎక్కడ ఎవరితో ఉంటే వాళ్ళందరినీ కూడా వాళ్ళు పావన అని అంటే పవిత్రం చేస్తూ ఉంటారు. వ్యాఖ్యానం స్టార్ట్ అవుతున్నది, పెద్ద పారాగ్రాఫ్. యూ ఫైండ్ దీస్ గ్రేట్ పరాభక్తాస్ కాన్స్టెంట్లీ స్పీకింగ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ లీలాస్. అదే వాళ్ళు కూడా ఆ భక్తుల లక్షణాల్లో వాళ్ళు ఎప్పుడు కూడా ఆ పరమాత్ముడిని ఒక ప్రేమ భావంతో చూస్తారు. అంటే వాళ్ళు ఎప్పుడు పరమాత్మతో మాట్లాడతారు, వాళ్ళకి ఇంకోటే ఉండదు. తర్వాత ఆ గానమే చేస్తారు. ఆయన భగవంతుడి కోసం వాళ్ళు మాట్లాడేసరికి పరవశం అయిపోతూ ఉంటారు. And you notice some unmistakable signs of their inner enjoyment of ecstasy, ecstasy. ఎక్స్టసీ అంటే ఏంటంటే పరమమైనటువంటి ఆనందాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళలోంచి ప్రకటితమవుతూ ఉంటుంది. ఎందుకంటే పరమాత్మతో యూనియన్ లో ఉండడం వల్ల వాళ్ళు అంత అతి ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. Some of them are mentioned here. Full stop. కొంతమంది కోసం ఇక్కడ చెప్పాడు. Choked voice, hairs standing on end, tears in eyes. Classic Bhakti literature elaborates these further. అంటే ఈ భక్తులు ఎలా ఉంటారు, పరమాత్ముడి యొక్క విషయం వినగానే వాళ్ళకి కంఠం గద్దమైపోతుంది, రోమాలు నెక్కబుడుచుకుంటాయి, కళ్ళల్లో అశ్రువులు వచ్చేస్తాయి. అది ఇంకా చాలా రకాల భక్తులకు ఒక అనుభూతి. అంటే వాళ్ళ యొక్క స్థితులు అలా ఉంటాయి. ఆ పరమాత్ముడి మీద ఉన్న ప్రేమతో ఆ కారుణ్యానికి వీళ్ళకి కళ్ళ నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. పరమాత్ముడికి ఎంత కారుణ్యం అని కంఠం గద్దరం అయిపోతుంది. ఆ విషయం జ్ఞాపకం రాగానే వీళ్ళు రోమాలు లెక్కపరుచుకుంటాయి. They indicate that the talk is not idle gossip or lip homage to love or intellectual pastime. అంటే వాళ్ళు మాట్లాడే మాటలు అదేదో ఒక తెలుసుకోని కబుర్లు కావు. వాళ్ళు ఏంటి ఆ టైం పాస్ చేయడానికి మాట్లాడేవి కావు. వాళ్ళు పూర్తిగా తల్లీనమైపోతారు, తత్లీనమైపోయి మాట్లాడతారు అనమాట. అంటే ఆ పరమాత్మతో కంప్లీట్ కాంటాక్ట్ లో ఉంటారు కనుక ఆయన గానం చేయగానే, ఆయన కోసం తలుచుకోగానే, ఆయన కోసం చెప్పగానే కంఠం గద్దమైపోతుంది, కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఇలాంటి చాలా చాలా అనుభూతులు ఆ ఏకత్వానుభూతిలో వాళ్ళకి వస్తుంటాయి. The words spring from the heart. వాళ్ళు చెప్పే ఏ మాట అయినా హృదయం నుంచి వస్తుంది. When they speak of God, it is not as though they are talking of a possible existence of a yeti in the Himalayas. Yeti. Possible existence of a yeti in the Himalayas. అంటే వాళ్ళు ఎక్కడో దూరంగా హిమాలయాల్లో యతి కోసం మాట్లాడటం లేదు. At that time, the Lord is with them. ఆ సమయంలో ఆ ప్రభువు వాళ్ళతోనే ఉంటాడు. అందుకే వాళ్ళు ఆ అనుభూతితో హృదయంతో మాట్లాడుతూ ఉంటారు. They actually experience and express His love. వాళ్ళు సాధారణంగా ఆ పరమాత్ముడు ప్రేమని అనుభూతి చెందుతూ దాన్నే వ్యక్తం చేస్తూ ఉంటారు. They recognize and admit the limitless grace
that is divine. వాళ్ళు ఎప్పుడు కూడా ఆ అనంతమైనటువంటి ఆ కృపని అనుభవిస్తూ ఉంటారనమాట. అదే ఆ దైవ కృపని. They are thrilled by the thought of his infinite nature. వాళ్ళు ఆయన యొక్క అనేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రభావితులే ఉంటారు. Their voice are choked when they refer to his love. వాళ్ళు ఆయన యొక్క ప్రేమ కోసం మాట్లాడగానే వాళ్ళకి కంఠం గద్గదం అయిపోతుంది. The hairs stand on end when they dwell upon his power. ఆ పరమాత్ముడి మీద యొక్క శక్తి మీద వాళ్ళు ఆధారపడుతున్నారు కనుక వాళ్ళ రోమాలు నెక్కిపొడుచుకుంటాయి. అవి సత్యం కనుక. ఒక్క నిమిషం మిక్స్ అయ్యి ఒక్క నిమిషం. The thought of his grace brings tears to their eyes. ఆయన ఆలోచన రాగానే వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. When they begin to talk among themselves, these ekanta bhaktas who have no other concern in life, they lose all sense of time and place. ఏకాంత భక్తులది వాళ్ళు ఎప్పుడున్నారు వాళ్ళకి ఇది కూడా అది గుర్తుండదు అనమాట. అంటే కేవలంగా భక్తి పరవశమై ఉంటూ ఉంటారు. ఎప్పుడు కూడా భగవంతుడితో కనెక్షన్ ఉంది. అందువల్ల వాళ్ళకి ఎంత టైం అయింది, ఏ ప్లేస్ లో ఉన్నారు, ఇది ఏది స్పృహ ఉండదు. They are dead to the world, which nevertheless is purified by their very presence. వాళ్ళు ప్రపంచానికి వాళ్ళు మృతుల్లాగా ఉంటారు. అంటే ఏంటి, వీళ్ళకి ప్రపంచం ఏమి ఉండదు, సంబంధమే లేదు. కానీ వాళ్ళు ఉండడం వల్లే, బతికి ఉండడం వల్లే ప్రపంచానికి ఎంతో బెనిఫిట్ అవుతుంది. అంటే ఎంతో శ్రేయస్సు చేకూరుతుంది. ఇది బాధపడింది చెప్పగానే, అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తేనే బాధపడింది. దే ఆర్ డెడ్ టు ద వరల్డ్, లేకపోతే ఏంటి ఇలాగా అంటున్నారు అనుకున్నాను. బాధపడింది. నెక్స్ట్ పారాగ్రాఫ్. దే ఆర్ లైక్ అ జాయింట్ నీమ్ ట్రీ ఆర్ శాండల్ ట్రీ. వాళ్ళు మనం ఒక పెద్ద వేప చెట్టుతో గాని లేకపోతే గంధం చెట్టుతో గాని మనం పోల్చొచ్చు. The poisonous air we exhale is neutralized by the tree, which in turn gives us the life-giving oxygen we need. వేప చెట్టు, గంధం చెట్టు ఏం చేస్తాయంటే మనం అందరం వదిలేటటువంటి ఆ పాయిజనస్ గ్యాస్ అయిన కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ అవి తీసుకుని అవి ఏంటంటే మనకి జీవాన్ని ఇచ్చేటటువంటి ఆక్సిజన్ వాయువుని ఇస్తూ ఉంటాయి. అంటే విషాన్ని తీసుకుని మనకి మేలు చేస్తున్నాయి. అలాగే ఈ గొప్ప భక్తులు కూడా మనం వాళ్ళకి ఎంత ఇబ్బందులు కలిగించినా వాళ్ళు మాత్రం మన వాళ్ళ ఎంతటికి శ్రేయస్సును కలిగిస్తూనే ఉంటారు. And also other health giving elements in the air we breathe. All this is silently done. ఈ చెట్లు ఒక ఆక్సిజనే కాకుండా మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేవన్నీ కూడా ఇస్తూ ఉంటాయి. ఇదంతా కూడా చాలా నిశ్శబ్దంలోనే జరిగిపోతుంది. అంటే అడ్వర్టైజ్మెంట్ కానీ గొప్ప కానీ ఏమి ఉండదు. అనంతమైన ఉపకారం జరుగుతూ ఉంటుంది వాళ్ళ నుంచి. అలాంటి ఈ చెట్టు నుంచి లాగా ఆ భక్తులు కూడా వాళ్ళు చేస్తున్నట్టు కనబడరు, చేస్తున్నామని చెప్పరు. ఆ శ్రేయస్సు మానవాళికి మొత్తం ప్రపంచానికి జరుగుతూనే ఉంటుంది ఆ భక్తులు ఉండడం వల్లే. Even if we don't recognize our benefactors, we are benefited in any case. మనం వీళ్ళ వల్ల కదా మనకి అవుతుంది అని గుర్తించకపోయినా
ఆ బెనిఫిట్ మనకి ఎప్పుడు వస్తుంది. మనం పొందే లాభం వీళ్ళ వల్ల అని మనం గుర్తించకపోయినా అది జరుగుతూనే ఉంటుంది. The very presence of the great bhaktas similarly purifies the atmosphere, neutralizes the evil thoughts that constantly emerge from the impure hearts of worldly men. అంటే ప్రాపంచిక మనుషులు నిరంతరాయంగా ఎప్పుడు కూడా చెడు ఆలోచనలే ప్రసరింప చేస్తూ ఉంటారు, హానికరమైన ఆలోచనలు. ఈ భక్తులు ఏం చేస్తూ ఉంటారు, అవన్నిటినీ వాళ్ళు పరిశుద్ధం చేస్తూ ఉంటారు. ఆ చెడంతటిని తీసేసి పరిశుద్ధమైన శుభకరమైనటువంటి స్పందనలతో నింపుతూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళు చాలా ఉపకారం చేస్తారు. అంటే అది సామాన్యులు ఎవరు చేయలేని పని. The families that have given birth to such bhaktas are specially blessed. ముఖ్యంగా అలాంటి భక్తులు ఎవరి ఇళ్లలో పుట్టారో, ఏ కుటుంబంలో పుట్టారో వాళ్ళందరూ కూడా భగవంతుడు అంటే వాళ్ళందరూ కూడా ఎంతో మంచిని పొందుతారు అంటారు కదా. ఒక మంచి వ్యక్తి పుడితే, ఒక పుణ్యాత్ముడు గాని, భక్తుడు గాని, జ్ఞాని గాని 7 తరాలు వాళ్ళు ధరిస్తారు అంటారు. అంటే ఒక ఫ్యామిలీలో ఏ ఫ్యామిలీలో పుట్టాడో అటువంటి 7 తరాలు వాళ్ళకి అది మేలు జరుగుతుంది. అంటే అంత లాభం ఉంటుందన్నమాట. ఒక పుణ్యాత్ముడు అంటే ఇక్కడ భక్తుడు, అటువంటి జ్ఞాని పుట్టిన ఇల్లు ఆ వంశాలు 7 వంశాలు ధరిస్తాయి. The members refer to the devotee with pride. మావాడే అని భక్తితో చెప్పుకుంటారు, గర్వంతో చెప్పుకుంటారు అనమాట. ఇప్పుడు అంత లోక ప్రసిద్ధి చెందిన ఆ భక్తుడు మావాడే అని. కదిలిపోతున్నాయి. ఒక్క నిమిషం కదిలిపోతున్నాయి బాగా. పర్వాలేదు. ఇవాళ సిగ్నల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. అంటే పేజీలు ఇటు అటు అయిపోయాయి, అందుకని నేను వెతుకుతున్నాను మళ్ళీ. అంటే చెయ్యి పెట్టేసరికి ఆండ్రాయిడ్వి కదా, ఇటు అటు అయిపోతూ ఉంటాయి. కావాలంటే మనం ఇక్కడ ఆఫ్ చేద్దామంటే ఆఫ్ చేద్దాం. 7:52 అయింది. ఆల్మోస్ట్ ఇంకొక చిన్న పారాగ్రాఫ్ ఉంది అంతే ఈ సూత్రం అయిపోవడానికి. సరే అయితే ఆపేద్దాం, ఇంకెవరైనా మాట్లాడతారు ఇప్పుడు. అంటే ఇప్పుడు మళ్ళీ నేనే కొంతసేపు చెప్తాను. ఏంటంటే ఆ పరమ భక్తుడి యొక్క స్థితి ఇక్కడ చూపిస్తున్నారు. అతన్ని ఏకాంత భక్తి అంటారు. ఆ ఏకాంత భక్తికి పరమాత్ముడే సర్వస్వం, ఇంకా ఏమీ వాళ్ళకి నేను కాదు. ఆ భక్తి పారవస్యంలో వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు ఏమీ తెలియదు. భగవత్ తత్వం గుర్తు చేయగానే వాళ్ళకి ఎంతో కళ్ళలో నీళ్లు వచ్చేస్తాయి. ఆ భగవంతుడి కోసం మాట్లాడేటప్పుడు విషయం అది వెళ్ళేటప్పుడు వాళ్ళు దగ్గర అయిపోతుంది, రోమాలు నెక్కబుడుచుకుంటాయి. అంటే ఈ భక్తుడు తనకి ప్రపంచానికి ఏది, ఆయన ప్రపంచంతో సంబంధం లేకపోయినా ఆయన మాత్రం ఎంతో ఉపకారం, తన ఎగ్జిస్టెన్స్ వల్లే, ఆయన బతికి ఉండడం వల్లే ఎంతో ఉపకారం చేస్తాడు. అంటే అది చాలా గొప్ప స్థితి అన్నమాట. తను వేడకపోయినా, తను శరణాగతి అనకపోయినా అందరికీ ఉపకారం అనేది దైవ కృపని ప్రసరింప చేస్తూ ఉంటాడు. అది ఇటువంటి భక్తుడి లక్షణం. అదే ఒక సాధన చేసినప్పుడు గురువు దగ్గర చాలా మనం ఎన్నో రకాల సాధనలు చేస్తేనే గాని ఒక విషయం చెప్పరు. ఇక్కడ భక్తుడు అలా కాదు. అంత స్థితిలోకి వచ్చిన భక్తుడు ఇంకా ఎవ్వరు తని వీళ్ళు వాళ్ళని లేకుండా, వాళ్ళకి అర్హత ఉందా అని లేకుండా అందరిపైన కృపా కటాక్షాన్ని ప్రసరింప చేస్తూ ఉంటారు. ఆ భక్తుడు ఉండడం వల్లే మనుషులు ఎప్పుడూ ఫాస్ట్ గా ముక్తికి వెళ్ళిపోగలుగుతూ ఉంటారు. అంటే వాళ్ళకి స్పందనలు, వాళ్ళ లక్ష్యాలు అటువే వెళ్ళిపోతాయి. అలాగా ఇందులో మనకి ఏంటంటే ఆ ఉన్నత స్థాయి భక్తి లక్షణం ఏంటి అని చూపిస్తున్నారు. అంటే అలాంటి వాళ్ళకి అసలు ఇంకా ప్రపంచంతో పని ఉండదు. వాళ్ళు ఎక్కడున్నారో, ఏ సమయంలో ఉన్నారో, ఈ టైం ఎంత అయింది వాళ్ళకి ఏమీ తెలియదు. అది రాత్రా పగలా అనేది కేవలంగా భగవంతుడితో తన్మయత్వంతో ఉంటారనమాట. వాళ్ళని చూసిన వాళ్ళు ఏమిటి ఏ పని చేయకుండా స్వార్థంగా ఉన్నారా అనిపిస్తుంది. కానీ వాళ్ళు చేసే అనంతమైనటువంటి కర్మ ఎవరి వల్ల జరగదు. అటువంటి కర్మ వాళ్ళ ద్వారా జరుగుతుంది. వాళ్ళు మొత్తం వాతావరణాన్ని అంతా పరిశుద్ధం చేస్తూ ఉంటారు.
అంటే చెడంతటిని తీసేసుకునే వేప వృక్షం లాగా, శాండల్ ట్రీ లాగా, గంధం వృక్షం లాగా వాళ్ళు చెడంతా తీసేసి మంచితో నింపుతూ ఉంటారన్నమాట. అటువంటి వాళ్ళు అంటే అటువంటి భక్తుడి కోసం వెళ్ళడమే మనకు ఎంతో ఆనందంగా ఉంది. అంటే వీళ్ళు వాళ్ళని లేదు, ఉపకారం అపకారం లేదు, ఎవరి పైన సరే కృపా కటాక్షాలు ప్రసరిస్తూ ఉంటాయి వాళ్ళని. తర్వాత వాళ్ళు ఉంటేనే చాలు, వాళ్ళు వీళ్ళని ఏమీ పట్టించుకోకపోయినా వాళ్ళ వల్లే జరిగిపోతుంది అనమాట. అంత రేడియేషన్ ఉంటుంది వాళ్ళు ఏ దైవాన్ని అయితే సమస్తంగా భావిస్తున్నారో ఆ దైవ చింతనలోనే ఉంటారు గనక అటువంటి భక్తులు ఉండడమే భూమికి శ్రేయస్సు. భూమి కూడా తరిస్తుంది, ఆ కుటుంబాలు తరిస్తాయి. ఏ కుటుంబంలో పుట్టారో 7 జనరేషన్స్ తరిస్తాయి అటువంటి భక్తులు ఇళ్లలో. అందుకని అక్కడ అడ్వర్టైజ్మెంట్ ఉండదు, భక్తున్నట్టే కనబడరు వాళ్ళు. ఆ విధంగా పూర్తి లీనమైపోయిన వాళ్ళ యొక్క స్థితి అలా ఉంటుంది. ఇంకెవరైనా చెప్తా అంటే చెప్పండి. సందేహాలు అడగాలన్నా అడగచ్చు. నమస్తే అమ్మా. నమస్కారం, చెప్పండి. ప్రతిరోజులాగే ఈ రోజు కూడా నారద భక్తి సూత్రాలు చాలా చక్కగా వివరించారు తల్లి. ముఖ్యంగా ఈ రోజు ప్రస్తావనలో మనం అందరం, అంటే మాలాంటి వాళ్ళం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భక్తుడి యొక్క దివ్యమైనటువంటి లక్షణాలని, భక్తుడు పరమాత్మని అపారమైనటువంటి ప్రేమతో సేవించడం వల్ల ఆయన అంతరంగంలో పొందేటువంటి దివ్యానుభూతులు, తన చుట్టూ ఉండే పరివారాన్ని కూడా ఎలా ప్రభావితం చేస్తాడు, అలాగే ముఖ్యంగా ఆ దివ్యమైనటువంటి ప్రేమతత్వాన్ని భౌతికంగా మనం అనిర్వచనమైనటువంటి ఆ దివ్య ప్రేమతత్వం భక్తుడికి మాత్రమే సొంతం, అది ఎవరికి చెప్పదగినది కాదు. ఆ ప్రేమామృతంలో నిరంతరము ఆయన ఆ రసానుభూతిని పొందుతూ దివ్యమైనటువంటి అనుభూతికి లోనవుతుంటాడని ఈరోజు ఈ నారద భక్తి సూత్రాల ద్వారా తెలుసుకున్నాం. ఇలాంటి భక్తి మార్గంలో ఉండేటువంటి సాధకులైనటువంటి మాలాంటి వాళ్ళు ఎవరికైనా సరే ఇలాంటి గొప్ప అనుభూతులు అంతరంగంలో ఏర్పడితే అది భక్తితో, భగవంతుడితో ఏర్పడినటువంటి దివ్య సంబంధం. అలాంటి అనుభవాలు, అలాంటి అంతర ప్రేమతత్వం, ఇదంతా కూడా మానవుణ్ణి, అలాంటి సాధకుల్ని పరమాత్మ మార్గంలో అనునిత్యం నడిపిస్తుందని ఈ రకమైనటువంటి సత్సంగం ద్వారా మేము తెలుసుకోగలిగాం. ఇలాంటి అనుభూతిని పొందడానికి కావలసిన యోగ్యతలని మాకు మేముగా నిర్మాణం చేసుకొని ఆ భగవతత్వంలో ఏకం కావడానికి ఈ నారద భక్తి సూత్రాల యొక్క ప్రవచనం చాలా గొప్ప ఉపకారంగా మారుతుందని భావిస్తూ ఇలాంటి గొప్ప ప్రవచనాన్ని మా ముందుకు అందించినటువంటి మీకు పాదాభివందనం. శుభం. నమస్కారం. ఇంకెవరైనా? ఇప్పుడు భక్తి మీద మనకు ఒక ఐడియా వస్తుంది. భక్తి భగవంతుడితో ఉన్నటువంటి సంబంధమే భక్తి. అక్కడ నిజంగా ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాడు అనుకోండి, ప్రేమను అడ్వర్టైజ్ చేసుకోడు, ఆ సంబంధాన్ని మనం అడ్వర్టైజ్ చేసుకోము, అందులో లీనమైపోయి ఉండడానికే ఆనందిస్తాం. అలాగే నిజమైన ప్రేమకి అడ్వర్టైజ్మెంట్ ఉండదు. నిజమైన భక్తుడు కూడా అంత సైలెంట్ గా ఉంటాడు. అంటే తాను ఉపకారం చేస్తున్నాడని వాళ్ళకి తెలియదు, తన వల్ల తాను అందులో రమిస్తున్నాడని తెలియదు, భక్తిలో తాను పరవశం అయిపోయి ఉన్నాడని ఎవరికి తెలియదు. తను ఎప్పుడు పరమాత్ముడే సర్వస్వంగా జీవించడం వల్ల ఆయన పరమాత్మ శక్తి అంతా కూడా తనకి రావడం, అయినా కూడా ఆయనకి ఆ స్థితి ఉండదు, తనకు అదంతా ఉన్నట్టుగా కూడా. ఎందుకంటే ఆ ప్రేమానుభూతిలో ఆయన ఆనందపడుతూ ఉంటుంటాడు. అందుకని ఆయనకి ఎక్కడ చూసినా పరమాత్మతత్వమే ఉంటుంది. అందువల్ల ఆయన వల్ల అనంతమైన ఉపకారం జరుగుతూ ఉంటుంది. భక్తుడికి మామూలు గురువుకి ఎంత తేడా అంటే, సద్గురువు అయినా కూడా ఆయనను ఆశ్రయించి ఆయనకు సేవ చేసి అలాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతే గాని ఏమి చెప్పరు. కానీ ఇటువంటి భక్తుడు ఎవరిపైనైనా అనంత కారుణ్యం ఉంటుంది. అర్హులని వాళ్ళని చూడరు, ఏ అర్హత ఉన్నా లేకపోయినా వాళ్ళ కృపా కారుణ్యాలు ప్రసరించి చేస్తూ ఉంటారు. అందరినీ మోక్ష స్థితికి తెచ్చేద్దామని చూస్తారు. అది ఆ భక్తుల లక్షణం.
అందుకని మనకి ఇప్పుడు అందరికీ అర్థం అవుతుంది ఏంటంటే భక్తి, రియల్ భక్తికి అసలు అడ్వర్టైజ్మెంట్ ఉండదు. ఎందుకంటే అందుకే బ్లవెట్స్ కి ఏం చెప్తారంటే ప్రాచ్య దేశాలలో వాళ్ళు ఏ గురువుని సేవించినా వాళ్ళ పేరు కూడా చెప్పడం. అసలు అలాగే భక్తుడికి తను ఏ పరమాత్మని సేవిస్తున్నాం అని పేరు కూడా చెప్పాలని ఉండదు. ఎందుకంటే ఆ స్థితి వచ్చేస్తుంది వాళ్ళకి. అంత అడ్వర్టైజ్మెంట్ లేకుండా ఉంటేనే ఇంకా అదే ఏకాంత భక్తి అంటే. ఇంకా ఎవరైనా ఏమైనా మాట్లాడితే చెప్పండి, ఎందుకంటే మీరు ఏం అనుభూతి చెందుతున్నారు అన్నది కూడా మీరు చెప్తే మేము కూడా వినాలని అనిపిస్తుంది కదా. ఇటువంటి మంచి విషయాలు విన్నాక మీకు ఎలా అనిపిస్తుంది? ఇంతకు ముందు నా ఉద్దేశాల్లో మార్పు వచ్చిందా, లేకపోతే అవే మాకు రైట్ అని అవే మాకు సులువుగా ఉన్నాయని అనుకుంటున్నారా? అలాంటివి ఏమైనా మీరు మాట్లాడచ్చు. మాకేమి రాదండి మాట్లాడడం అంటే అందరికీ వచ్చు. భావం ఉంటే భాష వస్తుందండి, భావం లేకపోతే భాష రాదు. అమ్మా నమస్తే అమ్మా. నమస్కారం. అనురాధ, మీరు చెప్పిన నారద భక్తి సూత్రాలలో తెలియని విషయాలు ఎన్నో తెలుసుకున్నానమ్మా. నేను అసలు భక్తి అంటే ఏంటో కూడా తెలిసేది కాదు. ఏదో చేయాలి చేయాలి అనే ఆరాటం తప్ప ఇన్ని విషయాలు ఉన్నాయి భక్తిలో అనేది నారద భక్తి సూత్రాలలో చాలా బాగా వివరంగా చెప్పారమ్మా. మీరు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మీకు. చెప్పండి, ఇంకా ఎవరైనా? మిగతా అందరూ కూడా మాట్లాడండి. వర్ధిని గారు, ఇంకా చాలా మంది ఉన్నారు కదా. మీకు అనుభూతి ఏమొచ్చింది? ఇది మాకు మామూలేనా, ఇది వదిలేయడానికేనా, లేకపోతే మన జీవితంలో అప్లై చేసుకుంటే బాగుంటుందా, లేకపోతే మనకెక్కడ సాధ్యం అండి అలాంటి భక్తి అంటారా? అవన్నీ కాదు కదా, అందరికీ సాధ్యమే. చెప్పండి వర్ధిని గారు, చెప్పండి. సూత్రాలు విన్నాక పరమాత్మతో మమేకం అవ్వడమే భక్తి అన్న ముక్క తెలిసిందమ్మా. ఇలాగే తెలియక ఎన్నో రకాల అంటే భక్తి అన్న భావన తెలియక ఈ పూజ చేసే పూజ, నైవేద్యం పెడితే పూజ, పూజ అని ఒక రకమైన కన్ఫ్యూజన్ లోనే ఉన్నావు తప్పించి ఆ భక్తులు ఎలా చేసుకోవాలన్న అర్థం కూడా స్థితిగా ఉండేవాళ్ళం. నాలుగు భక్తి అన్న పదం అర్థమైంది. చాలా ధన్యతలు పొందాము మళ్ళీ సాధ్యత. అంటే నేను చెప్పగలను. ఓకే, అదే నేను అంటున్నాను, మనకి తెలిస్తే లోపల ఏమైనా అనిపిస్తే భావబలం ఉంటే భాషాబలం ఉంటుందంట. మనకి భావం ఉంటే వ్యక్తం ఎందుకు చెయ్యలేం? నొప్పి పెడుతున్నది అనుకోండి, నొప్పి ఇచ్చుకోవాలని చెప్తున్నాను కదా, నాకు రాదండి చెప్పడం అంటావా? మనకి ఏ అనుభూతి వచ్చినా అనుభూతి లేకపోతే చెప్పలేదు, కానీ ఉంటే చెప్పగలం. అది అంటే ఇలాంటి విషయం విన్నాక భక్తి మీద ఏమైనా కాన్సెప్ట్ లో మనకి ఇటువంటి భక్తి శ్రేష్టం అనిపిస్తుందా, ఇంతకు ముందు నుంచి విన్న అటువంటి భక్తి మంచిదా అని మనకే తెలిసిపోతుంది. ఇప్పుడు ఏ భక్తిని మనం ఎన్నుకోవాలి? ఇది అది భక్తి కాదు, భక్తి అన్న పేరుతో ఉన్న యాక్టివిటీస్ అది. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? సమయం అయిపోయింది, ముగించేద్దాం. అయితే ఇంకెవరైనా మాట్లాడాలంటే మాట్లాడండి, ఎందుకంటే ఈ విషయంలో మీరు ఎక్స్ప్రెస్ చేయడం కూడా మీకు రావడం మంచిది. నాకు ఇలా అనిపిస్తోంది అంటే అది చెప్పడంలో చిన్నతనం లేదు. మనకి ఏదైనా ఒక కొత్త విషయం తెలుసుకొని ఇంప్లిమెంట్ చేయడమే లైఫ్ ఈజ్ లెర్నింగ్. లైఫ్ లో ఎప్పుడు గ్రోత్ ఉంటూనే ఉండాలి. పాతవన్నిటిని వదులుచుకొని పాత అభిప్రాయాల్ని అజ్ఞానపూరితమైన అందరూ చిన్నతనం పడవలసిన అవసరం లేదు. అవి ఉంటూనే ఉంటాయి అందరికీ. జ్ఞానంతో ఒక్కొక్కటి వదులుచుకుంటూ ఉంటాం. అది ఎందుకండి నాకు ఎందరో పెద్ద వాళ్ళు చెప్పిన దాన్ని ఎలా వదిలి చేసుకుంటాను అనుకుంటే మరి మనం ఏం చేయలేం. లేదా మా పెద్దలు ముత్తాతలు చేశారు దానివల్ల వదిలేస్తారంటే ఓకే, జన్మ టైం వచ్చినప్పుడు మారుతారని వదిలేయాలి. ఎవరు ఎవరిని బలవంతం చేయలేదు. కానీ మీకు ఏమైనా అనిపిస్తున్నారా అని చెప్పమనడానికి ఎవరు ఏ విధంగా ఇప్పుడు నేను చెప్పినంత మీరు ఎలా ఫీల్ అవుతున్నారనేది కూడా అందరికీ తెలిస్తే ఆనందం. సరే, సమయం అయిపోయింది కనుక